హాయ్ అండి. ఈరోజు 2-3 నెలలు నిలువ మునగాకు పచ్చడి, మునగాకు పప్పు చూపిస్తున్నానండి. ఈ మునగాకు గురించి నేను చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ మధ్యకాలంలో ఎక్కువగా వాడుతున్నారు. కాకపోతే వంటలు ఎలా చేయాలనేది తెలియక చాలామంది వాడట్లేదు. 40+ వాళ్ళు మాత్రం తప్పకుండా వాడండి. ఇది మీకు ఉపయోగపడింది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఎక్కువ మందికి చేరుతుంది. మీ లైక్ వల్ల ఎక్కువ మంది లైక్ చేస్తే దీంట్లో ఏదో ఉపయోగం ఉంది అనేది కూడా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇదిగోండి, ముందుగా 2 స్పూన్లు శనగపప్పు. ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే కొంచెం ఎక్కువ ఇంకో స్పూన్ వేసుకోవచ్చు. నేను కొంచెమే వేసాను, ఎక్కువ మునగాకు ఉంటే బాగుంటుందని. 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినపప్పు బాగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. ఇష్టపడితే ధనియాలు వేసుకోండి. నేనైతే పచ్చడిలో ఎందుకో ధనియాలు ప్రిఫర్ చేయను. ఇదిగోండి, మునగాకు మీడియంగా ఉంది, లేతగా లేదు, ముదురుగా లేదు. నేను అందుకని ఆ కాడలతో సహా వేసేసాను. మీకు పుల్లలుగా ఉండటం ఇష్టం లేదంటే ఆకుగా వలుసుకొని వేసుకోవచ్చు, లేదా కొన్ని మిగిలిపోతే తర్వాత మనం మిక్సీ చేసేటప్పుడైనా తీయచ్చు. అదిగోండి, ఈ విధంగా నూనెలో వేయించేసి కొంచెము మనం సాల్ట్ వేసేస్తే ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి ఎగిపోతుంది. ఒక ఎల్లిపాయ తీసేసుకోవాలి. అదిగోండి, ఆ విధంగా వేయించేసుకుంటే దగ్గరకు అయిపోతుంది. మీరు కొంచెం మందపాటి బాండి పెట్టుకోండి, మాడిపోకుండా. ఇది పండుమిర్చి పచ్చడి అండి. దీంతో 100 రకాల పచ్చళ్ళు చేసుకోవచ్చు మనము. ఈ పండుమిర్చి, చింతపండు కలిపి పెడతారు కదా నిలువ పచ్చడి, అది ఏ పచ్చడికైనా మనం వేసి కలుపుకోవచ్చు. లేదంటే మీరు ఎండుమిర్చి వేయించుకొని కొద్దిగా చింతపండు వేసుకోండి నిలువ ఉండటానికి. లేదా పచ్చిమిర్చి అంటే అప్పటికప్పుడు అయిపోతుంది. నేనైతే ఈ పండుమిరపకాయ పచ్చడి వేశాను. చాలామంది దగ్గర, మన తెలుగు వాళ్ళ దగ్గర ఈ పండుమిర్చి పచ్చడి అయితే ఉంటుంది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిక్సీ చేసేసుకొని మనం తాలింపు వేసుకోవటమే. ఆల్రెడీ శనగపప్పు, మినపప్పు వేసాము, కొంచెం బరక తగులుతుంటుంది కాబట్టి మళ్ళీ తాలింపులో వేయలేదు నేను. కొద్దిగా ఆవాలు, జీలకర్ర మాత్రం వేసాను, కొంచెము ఇంగువ, అది మెంతి పొడి అండి. అది నేను వీడియో కూడా లింక్ ఇస్తాను, చూడండి. ఆ మెంతి పొడి అనేది ప్రతి పచ్చడిలోకి చాలా బాగుంటుంది. పప్పులో వేసుకుంటే కూడా హెల్త్కి కూడా మంచిది. ఈ పచ్చడిలో అది వేసేసుకొని, ఇదిగోండి, మనము కొంచెము మెదగలేదు, డ్రైగా ఉందన్నప్పుడు కొద్దిగా హాట్ వాటర్ పోసి తిప్పుతాం మనము. సో అదంతా పచ్చిపోయే వరకు, పండుమిర్చి కూడా పచ్చిది వేసాం కాబట్టి నిలవ పచ్చడి కొంచెం ఇట్లా మొత్తము వేడయి నూనె అంతా ఇట్లా తగిలే వరకు కొద్దిగా ఒక 1 మినిట్ వేయించేసుకొని ఆ నూనెలో ఆపేసుకొని గ్లాస్ బాటిల్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. ఎందుకంటే నేను కొంచెం ఉప్పు తక్కువ వేస్తానండి. బీపీ వాళ్ళు కూడా తినడానికి ఉప్పు ఎక్కువ తినద్దులు, వెయిట్ లాస్ వాళ్ళు అంటారు కదా. సో బయట పెడితే పాడవకుండా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఉప్పు బాగుంటే ఏం పాడవదండి. అదిగోండి, పచ్చడి చాలా బాగుంది కదా, కలర్ఫుల్గా. పండుమిర్చితో, ఎండుమిర్చితో కూడా మీకు బాగుంటుంది. ఇంకా వచ్చేసి ఇది పప్పు, మనం మెంతికూర పప్పు ఎలా చేసుకుంటామో అలాగేనండి. పెద్దగా చేదుగా ఉంటుంది అట్లా. మరి ఇంతకుముందు ఎందుకు వాడేవాళ్ళు కాదు నాకు తెలియదు. ఈ మధ్యకాలంలోనే మనం ఎక్కువ వాడుతున్నాము. ఈ పప్పు వచ్చి ఒక 100 గ్రామ్స్ పప్పు అండి, ముగ్గురికి వస్తుంది. ఒక గుప్పడు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక టమాటా, ఉల్లిపాయ, కొద్దిగా శనగపప్పు వేసుకుంటే ఏ ఆకుకూరకైనా కూడా మనకు కొంచెం పప్పులుగా చూడటానికి పంట కింద కూడా బాగుంటుందండి. కొంచెం పసుపు వేసి దానికి సరిపడా నీళ్ళు వేసుకొని కుక్కర్ పెట్టేసుకోవడమే. ఒక 3 విజిల్స్ వస్తే నానిపోయిన పప్పు అయితే ఉడికిపోతాయి. మనం ఎప్పుడు కూడా నేనైతే ఆకుకూర పప్పు దాంతో వెనపనవసరం లేదు. పప్పు గుత్తితో మనం ఇట్లా చేత్తో కదిలిచ్చేస్తేనే సరిపోతుంది. కొంచెం పప్పులుగా ఉంటేనే ఆకుకూర పప్పు బాగుంటుంది కదా. ఇప్పుడు మనం కొద్దిగా చిన్న 2-3 స్పూన్లు గోలికాయ అంత చింతపండు, దానికి సరిపడా అనుకోండి, కొద్దిగా పిండేసుకొని అప్పుడే మనము కారము, ఉప్పు వేసి కొంచెం ఉడకబెట్టేసుకుంటే సరిపోతుంది. దాని తర్వాత తాలింపు వేసేసుకోవటమేనండి. కమ్మని మునగాకు పప్పు రెడీ అయిపోతుంది. మెంతికూర పప్పులానే ఉంటుందండి, పెద్దగా మనకి ఏదో తేడా ఉంటుందని భయపడాల్సిన పని లేదు. చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఏ ఆకుకూర పప్పు అయినా కూడా. ఇంకా దానికి అది ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకోవటమేను. ఎల్లిపాయలు బాగా ఇలా ఇందులో వేసి వేయించుకుంటే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అన్నది. కొండమిర్చి, అది కరివేపాకు వేసేసి తాలింపు వేసేసుకోవటమేనండి. మునగాకు పప్పు రెడీ అయిపోయింది. ఒక పొంగు రానిచ్చేసి దించేస్తే అయిపోతుంది, అంటే ఉడకబట్టించేసి ఆపేయటమేను. ఏదైనా సాల్ట్ తక్కువైతే ఈ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా మనకి 40-50 వాళ్ళు మాత్రం తప్పకుండా వాడండి. ఆ పచ్చడి చేసి పెట్టుకున్నాం అనుకోండి, రోజు మనం ఆకుకూర తినని రోజు అది బ్యాలెన్స్ కూడా అయిపోతుంది. ఈ కరివేపాకు పొడి, ఇటువంటి మునగాకు పొడి అటువంటివి కూడా కొట్టి పెట్టుకుంటే మన హెల్త్ బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తెలిసిన వాళ్ళకు కూడా మీరు షేర్ చేసి చెప్పండి. ఇది 40+ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాల్సిన పచ్చడి అండి. మునగాకు అనేది ఏ విధంగా వాడుకోవాలనేది తప్పకుండా కామెంట్